నమస్తే అండి. అటుకులతో ఈ విధంగా చేసుకుంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే బాదం పప్పు, జీడిపప్పు, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు అవన్నీ తీసుకొని ఉంచుకుందాము. గ్లాసున్నర పాలు తీసుకొని ఒక అర గ్లాస్ వాటర్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. దీనికి అటుకులు, బెల్లం కూడా రెడీ చేసి ఉంచుకోవాలి. మనం ఒక ఖర్జూరం కూడా తీసేసి ఉంచుకోవాలి. ఇప్పుడైతే పాలని బాయిల్ చేసుకుందాం. ఇంకొక స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని అందులో మనం కట్ చేసి ఉంచుకున్న బాదం పప్పు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, బాదం పప్పు, జీడిపప్పు వేసేసుకొని ఫ్రై చేసుకొని వాటిని పక్కన ఉంచుకోవాలండి. అదే ప్యాన్లో ఒక 6 స్పూన్ల అటుకుల్ని కూడా వేసుకున్నాను. ఇవి ముడి అటుకులండి. ఇవి ముడి అటుకులు. ఇవైతే చాలా బాగుంటాయి. మామూలు అటుకులైనా బాగుంటాయి కానీ చాలా స్మూత్గా ఉంటాయి కదా అవి. ఈ అటుకుల్ని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఏమండి, వెంకటేశ్వర స్వామికి కూడా అటుకులు చాలా ఇష్టం కదా. కుచేలుడు తీసుకెళ్ళాడు. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. పాలైతే కాగాయి కదా, అందులో ఇవి వేసేద్దాం. వేసేసి స్టవ్ ఆపుకోవాలి. ఇప్పుడైతే ఇందా ఫ్రై చేసి ఉంచుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కలుపుకుందాం. ఒక ఇలాచీ కూడా వేసుకోవాలి. ఖర్జూరం కూడా కట్ చేసేసి వేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసేయండి. ఉంచేస్తే ఏమవుతుందంటే చక్కగా అటుకులు అనేవి స్మూత్గా అవుతాయి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడైతే దీనిని సర్వింగ్కి తీసుకుందాం. చూసారు కదా, ప్లేట్ తీసేసి చూస్తే ఎంత చక్కగా స్మూత్గా అయినాయో. అటుకులు తెలియని వాళ్ళు ఉండరండి. ఈ విధంగా చేసుకొని తింటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. దేవుడికి నైవేద్యంగా కూడా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. మనం ఏంటంటే ఓట్స్ అవి ఇవి అని తీసుకుంటాం కానీ మన కళ్ళ ముందు ఉన్న ఈ అటుకులతో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.